అయ్యో కొయ్యబోతాను మా అనుకున్నా అని ఈ సంవత్సరం బాగా ఆనలు కొట్టినాయి అలా ఇటన్నా దిగబడ్డాను అనుకో నేను నా గురించి మళ్ళీ చేసి రావాలి పిసినట్టు అటు ఇటు కొట్టుకొని బయట పడుతుంది కానీ ఇక నేను అల్లనే ఉంటా బొమ్మలే మన రోడ్డు పెట్టే బొమ్మలు దిగబడతా అక్క ఇక పోదాం పని అయితే కానీ అయ్యో నా ఇంటికి మంచి మంచి నూనెలు పెట్టుకుంటా తెలుసా అందరు ఏమో నల్ల నల్లగా నేను ఆడితే నీ ఇంటికేమో పొలానికి దోమపోటు వచ్చినట్టు ఆరెంజ్ ఓ పిసాని నేను మంచి మంచి నూనెలు పెట్టుకుంటే గోరంట పూలు పూసినట్టు నెత్తు ఇట్లా రెడ్డిగా అవుతుంది మంచి మంచి పువ్వుల మంచి మంచి నూనె అంటే ఏమన్నా వాటిక నూనె వాడతా నీ వాటికి పెడితే కాటిక పడతాను పిసాన మరి నవరత్నాయలా ఓ నవరాత్రి పెడితే చలికాలం ఉంటా అని ఆయన ఫ్రిడ్జ్ లో పెట్టాడు అయితే మరి పారాషూట్ పెడితే నా పైసలు అయ్యో డాబరాంలో పెడితే రోడ్డు వేసిన డాంబరోలు కర్రీ అవుతుంది అని అయ్యో 10 దినం వాడితే మెత్తుకుంటుందా సూపర్ నూనె చలికాలం తిన గడ్డలు గడ్డలు కదా అనిపిస్తారా కోకోనట్ ఆయిల్ వాడతారా వంట నూనె వాడతారా అక్క ఓ నేను వాడే నూనె గమ్మత్తు ఉంటుంది తెలుసా అయ్యో నేను ఆ నూనె పెట్టుకొని సిరికొండ కథ పెట్టుకుంటే మధు నూనె గర్లకు వాసన రావాలి సువాసన వెదజల్లుతుంది అది నేను కింద కట్టుకొని పోతే మీద ఆడోళ్ళు అబ్బో ఆ పిల్ల వస్తుంది వాసన ఆ పిల్ల వస్తేనే వాసన వస్తుంది అనాలి తెలుసా మరి అయ్యో మీకు తెలియదానే అయ్యో తెలియదు అని మీరు అంత పిస పిస పడగొడుతున్నాను కానీ అది గమ్మ గమ్మ వాసన అయితే గ్యాస్ పెట్టుకుంటే మా అన్న సిగరెట్ తాగాలి లేదు మీ అన్న సిగరెట్ తాగా అలవాటు అవును మీ ఆయనకేమో సిగరెట్ తాగా అలవాటు మునిగే మరి సిగరెట్ తాగి ఇట్లా మిప్పికన్నా వారేసిండు అనుకో అయ్యో వెనకడ మద్దునూరు సిరికొండ కాలినాడు కావుతా అని మీరు అనుకుంటారా గుట్టకు అయ్యో గుట్టకి ఎలుగడ తగినాడు కలిగితే ఈ చలికాలం నేను అట్టుకుంటారా మా అక్కలు చెల్లెలు అందరు వచ్చి మంటగా రాని ఓహో ఎందుకంటే చలికాలం తినమాయే మంట అట్టుగా పోతాడని ఇంతేమన్నా మక్క బట్టలు వేసుకొని కాల్చుకుంటా ఇంకా 4 వద్దులు అయితే మక్క బొట్టలు వస్తాయి అవి వేసుకొని కాల్చుకొని బుక్కరేంది సరేగాని అక్క ఇవన్నీ అయినవానే పిడ అతను అయిన వాడు ఏమన్నాడు ఇప్పటికి మస్తు రోజులు అయితే బియ్యం పోయా గట్లగా లేని అయినా అంటే తయారైనవా చీర కట్టుకున్నావా మన ఎందుకని చూస్తున్నావా జడేసుకున్నావా సొమ్ములు పెట్టుకున్నావా నగలు పెట్టుకున్నావా అంటాను మరి అయిన వాళ్ళు నాకు అయ్యో కదా గట్ల కాదు మన ఇద్దరికి మంచిగానే అంత ఉంది కానీ మరి అవునే నిజంగానే నేను ఇవ్వరాక చూడలేదు అయ్యో మరి నీకు మూతి మీద గడ్డ వస్తుందా అయ్యో గాబరాని గడ్డ వస్తుంది మీసాలు కూడా అత్తాలు అట్టున్నాయి ఇది ఎందుకంటే సమ్మక్క గడిలో పుట్టింది ఇది కాదే రేరుక గడి అందుకనే దానికి కొద్దిగా అట్లా కాదే ఇయ్యాలరే బోరింగ్ కాడ పదవి ఉంటే గడ్డి మొలుస్తుంది నాకు ఇయ్యాలరే బోరింగ్ కాడ పదవి ఉంటే ఏం చేస్తా అంత గడ్డి మొలదా మా ఆయన ఊకం బుద్ధించుకున్న బోరింగ్ కాడ పదవి ఉంటే గరక మరకలు మొలిసినట్టు మొలుతాయి నల్ల కాడ పదవి ఉంటే ఎందుకంటే చూసినా గరక గడ్డి మొలిసినట్టు మొలుతాయి పిల్లలు తీసుకుంటే నీకు మొలుతాయి అవునా బా ఇట్లా ఉంటుందా గద కదా ఇగో నువ్వు ఇవి పట్టుకో ఏంటి మంగళూరులో పట్టుకో మంగళూరులో పట్టుకుంటే సాగులో లూకుంటారే నీ ముఖం నీకు తెలియన్నదా మంగళహారతులు పట్టుకో అంటానా అయ్యో చెప్పిన ఏంటిది కారపొడి ఇంకా తవడంత కారపొడి వీళ్ళ బిడ్డ పట్టుకో కూర్చోబెట్టి కారపొడి కాదు అంటే మన అల్లుడు మంట మంట సావడా మన అల్లుడు 2 అక్కలు అవుతాడు మన అల్లుడిని కోసుకొని తొక్కు గిట్లా పెట్టుకుంటారే ఓహో నేను కూడా ఇది పట్టుకున్నా ఇంత బూడిది బూడిది కాదే బుకాకుల మన అలనాడి కాలం లోపల చూసినావా 60 చూసినావా వెళ్ళిపోదామా అని దేవుని గడ్డమైనా వెళ్ళిపోదామని సరా సరా సరా
సరా సరా సరా వెళ్ళిపోదామని బామలైనా రాబోతున్నారు కస్తూరి కాలువల్ల రాత్రి నేను చూసే పట్టుకొని మానవాళ్ళని లేకపోతే మీ బాబు సీర పాడవాడు సీర కట్టుకుంటావు మనసువేనా సీర కట్టుకుంటే సీర కట్టుకుంటే మొగల సీర కట్టుకుంటే 6 నెలలు కింద వాడి బొర్రినా ఇది అందలేదు కానీ కట్టుకోరా మరి మధ్యలో మీద కడితే మధ్యలో సీరే కొన్నారు అంటన్నా సీర చికెన్ ఉంది కానీ అక్క లంగంత ఏర్పడతారు కస్తూరి కాలు వల్ల